నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఈ మధ్యకాలంలో చాలామందికి వస్తున్నాయి. గతంలో వృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు వచ్చే ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి మధ్య వయసు వారికి, యువకులకు కూడా వస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మోకాళ్ళు, నడుము నొప్పి రావడానికి ప్రధాన కారణం స్థూలకాయము, భారీ కాయం. బరువు ఎక్కువ ఉండటం వల్ల నడుము పూసలపై, మోకాళ్ళపై ఒత్తిడి పెరిగి అరిగిపోయి, గుజ్జు తగ్గిపోయి నొప్పులు వస్తాయి. స్థూలకాయానికి మరొక కారణం, అసలు స్థూలకాయం రావడానికి ఒక కారణం, మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు బరువు పెరిగిపోతారు. అన్నం తక్కువ తిన్నా బరువు పెరిగిపోతారు. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసి T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదని గమనించి ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి థైరాయిడ్ ట్యాబ్లెట్లు జీవితకాలం వాడటం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. ఇదే కాకుండా కాల్షియం, విటమిన్ డి లోపం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వస్తుంది. కాల్షియం మనకి ఆకుకూరల్లో లభిస్తుంది, పాలల్లో లభిస్తుంది, రాగి మాల్టు, రాగి ముద్ద, అలాగే చేపలు, బాయిలర్ చికెన్ తిన్నా కూడా దాంట్లో కూడా కాల్షియం ఉంటుంది. విటమిన్ డి రోజు ఎండలో 20 నిమిషాలు ఉంటే మనకు కావాల్సిన, ఆ రోజుకు కావాల్సిన విటమిన్ డి మనకు లభిస్తుంది. లేదా శాకాహారులకు పుట్టగొడుగుల్లో ఉంటుంది, మాంసాహారులకు కోడిగుడ్లు, చేపలు, బాయిలర్ చికెన్లో కూడా సమృద్ధిగా విటమిన్ డి లభిస్తుంది. కాల్షియము, విటమిన్ డి లోపించినప్పుడు అప్పుడు కూడా తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఉంటుంది. ఇటువంటి సమయంలో చాలామంది సొంత వైద్యాలకు వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలిసిన నొప్పి ట్యాబ్లెట్లో లేదా మందుల షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు కొనుక్కొని రోజు మింగుతూ ఉంటారు. ఈ నొప్పి ట్యాబ్లెట్లు రోజు వాడటం వల్ల మనకు తెలవకుండా మూత్రపిండాలు పాడైపోయి రక్తంలో క్రియాటిన్ అనేది పెరిగిపోయి పూర్తిగా మూత్రపిండాలు ధ్వంసమైన తర్వాత డయాలిసిస్ చేయవలసిన పరిస్థితి, తదుపరి మూత్రపిండాల మార్పిడి చికిత్స కూడా చేయవలసిన పరిస్థితికి దారితీస్తుంది. కనుక ఎక్కువ కాలము నొప్పి తగ్గించే టాబ్లెట్లు వాడటం మూత్రపిండాలు ఖరాబ్ అవుతాయి. అదే కాకుండా ఈ నొప్పి టాబ్లెట్ల వల్ల పేగుపూత వచ్చి జీర్ణాశయంలో పూత, రాపిడి, పుండు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక విచక్షణారహితముగా నొప్పి టాబ్లెట్లు వాడకూడదు. ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఉన్నవారికి ఒక 2 చిట్కాలు చెప్తాను. ఈ 2 చిట్కాలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో కూడుకున్నది, చాలా సత్ఫలితాలు ఇస్తుంది. మొదటిది బంగాళదుంప చిట్కా, రెండవది వన తులసి గింజలు. బంగాళదుంప చిట్కా ఏంటంటే, ఒక 2 బంగాళదుంపలను శుభ్రంగా కడగండి. మట్టి గిట్టి లేకుండా కడిగేసి దానిపైన ఉండే తోలు తీయకుండా ఒక పాత్రలో 2 బంగాళదుంప అంటే కొంతమంది దీన్ని ఉర్లగడ్డ కూడా అంటారు, పొటాటో, అది బాగా మరిగినప్పుడు పగిలిపోతుంది. అంటే పాత్రలోనే పొటాటో, బంగాళదుంప పగిలిపోయేదాకా దాన్ని వేడి చేయండి. తర్వాత దాన్ని తీసి నీళ్లు మాత్రం పారబోయొద్దు సుమా. బంగాళదుంప ఉడకబెట్టడానికి వాడిన నీళ్లను పారబోయొద్దు, అవి కూడా తాగాలి. ఆ ఉడకబెట్టడానికి ఉపయోగించిన నీళ్ళలో అనేక రకమైన పోషక విలువలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింకు, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఈ. కనుక ఆ నీళ్లను కూడా తాగాలి. పొటాటో, బంగాళదుంపను పక్క తీసి
దాన్ని మెత్తగా తోలుతో సహా మెత్తగా దాన్ని గుజ్జు గుజ్జులా చేసేయాలి. మెత్తగా చేసిన పొటాటో గుజ్జులో ఒక స్పూను నల్ల మిరియాల పొడి కలపాలి. పెప్పర్, బ్లాక్ పెప్పర్ని కలపాలి. దాంట్లో 4 స్పూన్ల ఆలివ్ నూనె తీసుకుని 4 స్పూన్లు, 2 బంగాళదుంపల ఉడకబెట్టింది, 1 స్పూను నల్ల మిరియాల పొడి, 4 స్పూన్ల ఆలివ్ నూనె, ఇవన్నీ కలిపి దాన్ని పేస్టులా తయారు చేయండి. ఆ పేస్టుని మోకాలుపై కానీ నడుము మీద కానీ రాత్రిపూట పడుకునే ముందు దాన్ని పెట్టాలి. పేస్టు మోకాల మీద నడుము మీద పెట్టిన తర్వాత మన క్యారీ బ్యాగ్, పలచగా ఉండే క్యారీ బ్యాగ్ దాని మీద కట్టండి. అంటే అక్కడే ఉండేటట్టుగా కదలకుండా ఉండేలా పైన క్యారీ బ్యాగ్ కట్టండి. క్యారీ బ్యాగ్ కాకపోతే మనం హోటల్లో ఎక్కడైనా రూమ్లో ఉన్నప్పుడు రెస్టారెంట్కి ఆర్డర్ పెడితే భోజనం తెచ్చేటప్పుడు దానిపైన పల్చటి పొర కప్పి తీసుకొస్తారు. అది పలచటి ప్లాస్టిక్ పొర, దానైనా కట్టచ్చు. ఈ పేస్టు దుప్పట్లకు బట్టలకు అంటకుండా కూడా ఉపయోగపడుతుంది. కట్టిన తర్వాత శుభ్రమైన ఒక బట్ట దానిపై కట్టండి. అంటే మనం తయారు చేసిన పేస్టు మోకాలుపై ఉండాలి, నడుము మీద ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ ఉండాలి. మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత దాన్ని తీసి మర్దన చేయాలి. మర్దన చేయటానికి ఒక 5-10 నిమిషాలు బాగా మర్దన చేయాలి, మసాజ్ చేయాలి. దానికి పిప్పర్మెంట్ ఆయిల్ 3 చుక్కలు, కొబ్బరి నూనె 3 చుక్కలు, 2 కలిపేసి, పిప్పర్మెంట్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుందంటే ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది. కొబ్బరి నూనె 2 కలిపేసి మర్దన చేయాలి. మర్దన చేసినాక స్నానం చేసేయచ్చు. ఇది మొదటి చిట్కా. రెండవ చిట్కా మహాబీర గింజలు. ఇది బీరకాయకి సంబంధం ఏం లేదు. మహాబీర గింజలు అనేవి వన తులసి మొక్కల నుంచి తీసే గింజలు, మార్కెట్లో దొరుకుతాయి. మనం ఆయుర్వేద మందుల షాప్కి వెళ్ళి మహాబీర సీడ్స్, మహాబీర విత్తనాలు ఇమ్మంటే ఇస్తారు. వీటిలలో ఒక కంపెనీ బాగా మంచి ఫలితాలు ఇస్తూ ఉంది. ఆరోగ్యరామ హెర్బల్స్ అనే కంపెనీ వారు తయారు చేసిన మహాబీర విత్తనాలు 100 గ్రాముల ప్యాకెట్టు, 1/4 కేజీ ప్యాకెట్టు, అలాగే 1 కేజీ ప్యాకెట్ ఉంటుంది. కేజీ కొనుక్కుంటే 600-700 రూపాయలకు వస్తుంది. ఈ గింజలు రాత్రిపూట 1 స్పూను 1 గ్లాసు నీళ్ళల్లో వేయాలి. ఈ గింజల్ని రాత్రంతా నానబెట్టాలి. తెల్లవారుజామున నిద్ర లేవగానే పరగడుపునే మహాబీర గింజలు నీళ్లు కలిపి తాగాలి. ఈ 2 చిట్కాలు పాటించటము ద్వారా మోకాలు నొప్పులు, నడుము నొప్పులు పూర్తిగా నయమవుతాయి. నడుము నొప్పి అంటే ఎంఆర్ఐ తీయమంటారు. ఎంఆర్ఐ తీస్తే దాంట్లో పూసలు పక్కకు తొలగినాయి, పూసల మధ్యలో ఉండే డిస్క్ అంటే కుషన్ పక్కకు తొలగింది, నరాలపై ఒత్తిడి ఉంది, ఆపరేషన్ అంటారు. మోకాలు నొప్పులు అనగానే రకరకాల చికిత్సలు ఉన్నాయి. ఎముకల డాక్టర్ లోపలికి ఇంజెక్షన్ వేస్తానంటారు. ఆ ఇంజెక్షన్ తాత్కాలిక ఉపశమనం. ఇంకా కొన్ని అధునాతన వైద్య విధానాలు, మన రక్తాన్ని తీసుకుని దాంట్లో ఉండే ప్లేట్లెట్ కణాలతో కూడిన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎక్కించటం, అదొక చికిత్స. లేదా మోకాలు మార్పిడి చికిత్సలు చాలా ఖరీదైనవి, తర్వాత కష్టతరమైనవి. మోకాలు మార్పిడి చికిత్స చేయించుకున్న తర్వాత నేల మీద బాచీపీట వేసుకుని కూర్చోవటము, క్రాస్ లెగ్డ్ పొజిషన్లో కూర్చోవటం అసంభవం.
ఎప్పుడు పీట మీద కూర్చోవాలి, వెస్ట్రన్ టాయిలెట్ వాడాలి, భోజనం నేల మీద కూర్చొని తినకూడదు, డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని తినాలి. ఇన్ని షరతులు మోకాలు మార్పిడి చికిత్స చేసిన తర్వాత చేయాలి. కనుక బరువు తగ్గి థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతూ ఈ 2 చిట్కాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మీకేమైనా అనుమానాలు ఉంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. వాట్సాప్లో మీ అనుమానాలు తెలియజేయండి. తెలుగు, ఇంగ్లీషు, మీ ఊరు, మీ పేరు, మీ మండలం, మీ జిల్లా తెలియజేస్తూ రాయండి. డాక్టర్ సిఎల్ వెంకట్రావు, 9848055806 9848055806. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే టెస్టులు, నడువంటే ఎంఆర్ఐ, మోకాలంటే ఎంఆర్ఐ చేయటం, అయిన తర్వాత ఆపరేషన్ అంటాం, లేదా మందులు రాసేస్తారు. ఆ మందులు రాయటం ఒకటి ఖర్చు, రెండవది మనకి అనర్థాలు. ఇలా చిట్కా వైద్యాలు చెప్పే వైద్యులు మనకి ఈ రోజుల్లో సమాజంలో కరువయ్యారనేది గమనించండి. ఎందుకంటే హాస్పిటల్ పెట్టుకున్నారు, వాళ్ళ వ్యాపార ధోరణి ఇలా బంగాళదుంప, పొటాటో, ఉర్లగడ్డ చిట్కాలును, మహాబీర గింజల చిట్కాలు ప్రజలందరూ పాటిస్తే వాళ్ళ వ్యాపారానికి నష్టం. మరి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్నారు, కోట్ల రూపాయలు వెచ్చించి వైద్య వృత్తిలో ప్రైవేటు కళాశాలల్లో సీట్లు కొని మరి కోట్లు వెచ్చించి చదువుకున్నారు. కనుక ఎవ్వరూ కూడా ఇలా మనకు చవకగా ఇంట్లోనే అయిపోయే చిట్కా వైద్యాలు చెప్పే వైద్యులు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టు కరువవుతున్న తరుణంలో ఈ వీడియోని మీరు చూసిన తరువాత 10 మందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఈ సమాచారాన్ని విస్తృతంగా అందరికీ తెలియజేసి అతి తక్కువ ఖర్చుతో ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి తగ్గే విధంగా మీరే ప్రచారకులుగా మారి సమాజంలో కనపడిన వాడికల్లా చెప్పండి. ఈ వీడియోను మాత్రం ఫార్వర్డ్ చేయటం, షేర్ చేయటంలో ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా దీన్ని 10 మందికి చేరేలా చేయండి.